నమస్కారం. నేను చందు. ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ప్రతి మనిషికి జన్మించినప్పటి నుంచి మరణించేదాకా నిరంతరం ప్రేమ సరఫరా అవుతుండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమ ఉచ్ఛ్వాస, నిశ్వాసల్లాంటివి. ఇవ్వడం, తీసుకోవడం, కణాలను, శరీరాన్ని, మనసును ప్రతిదాన్ని ఉత్తమంగా పనిచేసేందుకు నిలబెడుతుంది. మరణం అనేది మానవ శరీరం తాలూకు అన్ని ప్రకంపనల సంపూర్ణ ముగింపు. గుండె పనిచేయడం ఆగిపోతుంది. ఊపిరితిత్తులు, సిరలు, ధమనులు, నిజానికి భౌతిక శరీరంలోని ప్రతి అవయవం పనిచేయడం, కంపించడం నిలిచిపోతాయి. ఇంద్రియ జ్ఞానం పోతుంది. లోపలకు బయటకు తీసుకెళ్లేందుకు పనిచేసే నాడులు ఉత్తర్వులు అందుకోవడం మానేస్తాయి. ఆ రకమైన విరామమే మరణం. శ్వాసక్రియలో గాలి పీల్చిన తర్వాత వెంటనే విడవడం ఉండదు. శ్వాసను కొంతసేపు లోపల ఉంచుతాం, ఆ తర్వాత ఊపిరి పీల్చుకుంటాం. అలాగే మళ్ళీ గాలి విడిచిపెట్టాక 2 సందర్భాల్లోనూ చిన్న విరామం ఉంటుంది. మొదటి విరామం ఉచ్ఛ్వాసం అంటే పూర్ణ కుంభకం. రెండో విరామం నిశ్వాసం, శూన్య కుంభకం. ఈ విరామ స్థితులు వేగానికి సంబంధించినవి కావు. విరామ స్థితి మరణ స్థితి తప్ప మరొకటి కాదు. ఆ స్థితిలో ప్రతి చర్య, ప్రతి కంపనం నిలిచిపోతాయి. మృత్యువు అనే దేన్ని అంటాం మృత్యువు అని దేన్ని అంటాం? శ్వాస విడుదలైన తర్వాత 1 సెకనుకు బదులుగా 1 ఏడాది, నెల లేదా 1 రోజు లేదా సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి రావడం. ఇదే తేడా. మరణం అంటే ఒక రకమైన మార్పు. ఇంద్రియాల బహిర్ముఖ చలనం ద్వారా మనం మార్పు చెందే ప్రపంచాన్ని మాత్రమే గ్రహిస్తాం. మార్పు లేని అజరామరమైన వాటిని గ్రహించాలనుకునేవారు ఈ మార్పు పవనాలను అధిగమించాలి. ఆ అస్తిత్వమే దైవం. అనేక రాజ్యాలను జయించిన అలెగ్జాండర్ ఆఖరికి ఇంటికెళ్లే మార్గంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణశయ్యపై చేరాడు. సాధించిన విజయాలు, పెద్ద సైన్యం, అంతులేని సంపద ఏవి మరణం నుంచి కాపాడలేవని స్పష్టమైపోయింది. తన శవపేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలని, శ్మశానానికి వెళ్లే దారిలో విలువైన వజ్రాలు, మణిమాణిక్యాలను పరచాలని, శవపేటికల నుంచి ఖాళీ చేతులు బయటకు కనిపించే విధంగా ఉంచాలనే 3 కోరికలు వెల్లడించాడు తన ప్రీతిపాత్రుడైన సైనికుడికి. ఆ కోరికల వెనుక అంతర్యం అడిగాడు అతడు. నిజానికి ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు. ఒకవేళ వైద్యం చేసిన వల్లకాటి వరకే. అందుకనే మొదటి కోరిక కోరనన్నాడు. జీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టుకోవడానికే సరిపోయింది. అదేది తన వెంట తీసుకెళ్లలేకపోతున్నానని, కేవలం సిరి సంపదల వెంటపడి విలువైన కాలాన్ని, జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోవద్దని చెప్పడానికి రెండో కోరిక. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే 3వ కోరిక అని చెప్పి కళ్ళు మూశాడు. ఎందరెందరో జీవిస్తున్నారు. అయితే పొందిన జీవితానికి కొంతైనా జోడించాలి మనిషి. ప్రతి మనిషి ఎంతో అవగాహనతో జీవించాలి. దైవం మనిషికి ఈ ఉనికిలో ఒక బాధ్యతను అప్పగించాడు. అది మానవ స్పృహను పెంపొందించే దిశగలో కృషి చేయడం. ప్రతి ఒక్కరూ ఆ పాత్రను 100% పోషిస్తే దైవం కార్యం చేస్తున్నట్లే అని మంత్రవాది మహేశ్వర్ గారు రాసిన అంతర్యామి ఇది. ఉచ్ఛ్వాస, నిశ్వాసలు. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.